हाई फ्रेंड्स वेलकम बैक टू द न्यू वीडियो फाइनली मन अंदరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఫైనల్ గా ఈ రోజు అయితే రిలీజ్ అయింది అండ్ యాక్టర్ బై విశ్వక్సేన్ గారు అండ్ నేహా శెట్టి అండ్ అంజలి గారు ఆల్రెడీ ఈ మూవీని ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేస్తూ ఫైనల్ గా ఈ రోజు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేశారు। మరి ఈ మూవీ ఎలా ఉంది, మరి మూవీని మనం థియేటర్ లో చూడొచ్చా లేదా, అసలు మూవీ బాగుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం। మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి। ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అయితే తప్పకుండా అయితే అసలు అయితే మర్చిపోకండి। మరి సింపుల్ గా ఈ మూవీ స్టోరీ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కొద్దిగా రంగస్థలం చూసిన ఫీల్ కలుగుతుంది। అక్కడక్కడ ఈ మూవీని చూస్తుంటే ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ కానివ్వండి, లేదంటే ఆ పాలిటిక్స్ విషయంలో కానివ్వండి, కొన్ని చోట్ల డెఫినెట్ గా రంగస్థలం మూవీని చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే కలుగుతుంది। మరి మొత్తం రంగస్థలం లానే మూవీ ఉంటుందా అంటే అస్సలైతే అలా అయితే ఉంచుకోకండి, అసలైతే ఈ మూవీ అలా ఉండదు, చాలా డిఫరెంట్ గానే ఉంటుంది రంగస్థలంకి ఈ మూవీకి కొన్ని చోట్ల అలా అనిపిస్తుంది అని చెప్తున్నాను అంతే। మరి అసలు స్టోరీ కథ విషయానికి వస్తే మన విశ్వక్సేన్ గారు మూవీలో మాత్రం పాలిటిక్స్ లో పోటీ చేస్తారు। అది ఎందుకు పోటీ చేస్తారు, మరి గెలవాలని ఏమేం ప్రయోగాలు అయితే చేస్తాడు, అసలు గెలుస్తాడా లేదా, అసలు పాలిటిక్స్ లో పోటీ చేయడానికి కారణం ఏంటని చెప్పేసి ఇదంతా మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు। మరి బయట చూసే చాలా సీన్స్ మూవీలో కనిపిస్తాయి, అదే ఎలక్షన్స్ లో మనీ పంచడం కానీ, లేదంటే లిక్కర్ సప్లై చేయడం కానీ, అవన్నీ మూవీలో మీరు డెఫినెట్ గా అయితే చూస్తారు। మరి ఆ తర్వాత నేహా శెట్టి విశ్వక్సేన్ వీరిద్దరు లవ్ స్టోరీ కూడా మూవీలో చాలా బాగానే ఉంటుంది అండ్ ఈ మూవీకి మెయిన్లీ బాగా ప్లేస్ ఏదైనా ఉందా అంటే డెఫినెట్ గా సాంగ్స్ అని చెప్పేసి చెప్తాను, చాలా బాగుంటాయి కొన్ని సాంగ్స్ డెఫినెట్ గా అండ్ వర్కౌట్ కూడా అయ్యాయి అని చెప్పేసి చెప్తా ఆ సాంగ్స్ కూడా। మరి ట్రైలర్ లో అంతలా బూతులు చూపించారు కానీ మూవీ మొత్తం బూతులే ఉంటాయంటే అవన్నీ అయితే అసలు అయితే ఉండే, కొన్ని చోట్ల వాడతాడు తప్ప మొత్తం మూవీలో బూతులే ఉంటాయని చెప్పేసి అసలు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి। మరి కొన్ని చోట్ల డైలాగ్స్ ని బూతులు అయితే వాడతాడు తప్ప అన్ని మొత్తం బూతులే ఉంటాయని చెప్పేసి అనుకోకండి మీరైతే। మరి ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించిన విశ్వక్సేన్ గారు అండ్ అంజలి గారు, నేహా శెట్టి వీళ్ళిద్దరు ముగ్గురు యాక్టింగ్ కూడా ఈ మూవీకి బాగా ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్తాను। మరి ఫ్యామిలీతో చూడొచ్చా లేదని చెప్పేసి ఎవరైనా అనుకుంటే డెఫినెట్ గా ఈ మూవీని ఫ్యామిలీతో అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు। మరి మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా అయితే బానే ఉంటుంది, మరి సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది అండ్ క్లైమాక్స్ కూడా హడావిడిగా అయితే మొత్తం కానిచ్చేసారని చెప్పేసి అయిపోయింది అనిపించింది నాకు। మరి ఓవరాల్ గా మూవీని థియేటర్ లో చూడాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళకు ఇట్స్ ఓకే, పర్లేదు మూవీ। మరి విశ్వక్సేన్ గారి యాక్టింగ్ కోసం అండ్ నేహా శెట్టి యాక్టింగ్ కోసం, అంజలి గారి యాక్టింగ్ కోసం డెఫినెట్ గా ఈ మూవీని థియేటర్ లో ఒకసారి అయితే చూసేయచ్చు, మరి అంత తీసి పాడేసే మూవీ కూడా కాదని చెప్పేసి అనిపించింది। ఓకే పర్లేదు, డెఫినెట్ గా హ్యాపీగా అయితే ఫ్రెండ్స్ తో కూడా అయితే ఎంజాయ్ చేస్తూ అయితే చూడొచ్చు। అది విశ్వక్సేన్ గారిది మాస్ ఫైట్స్ కోసం అండ్ మాస్ యాక్టింగ్ కోసం, డైలాగ్స్ కోసం డెఫినెట్ గా మాస్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా చాలా మందికి బాగానే నచ్చుతుంది ఈ మూవీ అండ్ థియేటర్ లో కూడా మాస్ ఆడియన్స్ డెఫినెట్ గా అయితే చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు కూడా। మరి నార్మల్ ఆడియన్స్ కు కాన్సెప్ట్ కావాలనుకున్న వాళ్ళకి ఈ మూవీ అంతలా ఎక్కకపోవచ్చు, ఓకే పర్లేదు అనిపిస్తుంది వాళ్ళకు కూడా ఈ మూవీ డెఫినెట్ గా। మరి ఈ మూవీని ఇప్పటికే థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి, చూద్దాం ఎంతమందికి ఎలా అనిపించిందో అని చెప్పేసి। అండ్ కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తూ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ తప్పకుండా బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి।